హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ రేపు అంటే డిసెంబర్ 31న పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. ఇది జనవరి 1న ఇవ్వవలసిన పెన్షన్ అన్నమాట. అయితే ఈ అప్డేట్లో కొంతమంది పెన్షన్దారులకు కొత్తగా పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే ఎంతమందికి ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అది ఎవరికి అయింది అనేది కూడా మనం తెలుసుకుందాము. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది జనవరి 1న ఇవ్వవలసిన పెన్షన్. ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 31న పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఇకపోతే ఒకరోజు ముందుగా సర్ఫ్ నుండి డబ్బులు అనేది సచివాలయ అధికారులు డ్రా చేసుకొని రేపు అంటే డిసెంబర్ 31న ఎవరెవరికి ఇవ్వాలి అనేది అధికారులు పంచుకుంటారు. రేపు ఉదయం నుండి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది. 1న అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగదు. మరుసటి రోజున 2వ తేదీ అంటే జనవరి 2 నుండి మరీ పంపిణీ అయితే ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారు జనవరి 2వ తేదీన పెన్షన్ అనేది పొందవచ్చు. ఇకపోతే ఈ డిసెంబర్ నెలలో కొంతమందికి పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది కూడా కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే ఎంతమందికి ఈ కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వడం అయితే జరిగింది అనేది చూసుకుంటే 6,455 పెన్షన్దారులకు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్ ఏంది అనేది చూసుకుంటే ఇది స్పౌస్ పెన్షన్ అనేది భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఈ పెన్షన్ అనేది పొందాలి అని చెప్పి ఈ పెన్షన్ అనేది అతి త్వరగా అనేది శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ భర్త పెన్షన్ పొందుతూ ఉంటారో వారు అకాలంగా మరణించడం అయితే జరుగుతుందో వారికి వారి తరువాత ఈ పెన్షన్ అనేది భార్యకి పొందేలా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్పౌస్ పెన్షన్ అనేది రూపొందించారు. ఇది నవంబర్ నెలలో అయితే దీనికి సంబంధించిన జీవోలు అనేది కూడా విడుదల చేశారు. ఇది డిసెంబర్లో అయితే దీనికైతే శాంక్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా అండి. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఈ జనవరి 1న పెన్షన్ అనేది పొందడం అయితే జరగదు. అందుకని చెప్పి ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 31న ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. అది కూడా జెన్యూన్గా. ఓకేనా అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you so much.